హలో ఫ్రెండ్స్, నేను మీ గంగాస్ వరల్డ్ నుండి ఈరోజు పూజా సామాగ్రి క్లీన్ చేసే విషయం గురించి తెలుసుకుందాము. ఈ విషయము తెలియలేని వారి గురించేనండి. ఇది తెలిసిన వారి గురించి అయితే కాదు. ఇంట్లో సబీనా పౌడర్ కానీ క్లీన్ చేసుకుని అయిపోయేటప్పుడు ఇంట్లో ఈజీగా దొరికే వస్తువు మనకి చింతపండు. ఇది మన ఇళ్ళల్లో కంపల్సరీ ఉంటుంది. అలాగే గళ్ళుప్పు. ఈ రెండు బౌల్లో వేసుకొని కొంచెం వాటర్లో కొంతసేపు నానబెట్టుకోవాలండి. అవి నానేలోపు ఇలా నానబెట్టుకోవాలి బౌల్లో. ఇది నానేలోపు మనం అగరబత్తీలు వెలిగించేది, హారతి ఇచ్చేవి, దీపపు కుందులు కొంచెం నలుపుగా అయిపోతాయి కదా, వాటిని మనం ముందు రిన్ సబ్బుతో క్లీన్ చేసుకుందాం. చూడండి ఎలా నలుపుగా అయిపోతే హారతి ఇచ్చేది. యాక్చువల్గా పూజా సామాను క్లీన్ చేసేది సపరేట్గా పెట్టుకోవాలండి. గిన్నెలు తోమే వాటితో దేవుడి సామాను క్లీన్ చేయకూడదు. పూజా సామాను దీంతో ఈ హారతి ఇచ్చేది, దీపపు కొందు అండ్ అగరబత్తీలు వెలిగించేదాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. రిన్ సబ్బుతో తోమేసి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు ఉప్పేసిన ఆ మెటీరియల్తో బాగా తోముకోవాలి. తెల్లగా వస్తాయి. అంటే డైలీ పూజ చేసే సామాన్ కదా అవి, పూజా సామాగ్రి. చూడండి ఎంత ఇదిగా ఉందో, అగరబత్తీలు ఇది పడుతుంది కదా. ఇప్పుడు వీటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి ఆ క్లీన్ చేసాక ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిని చింతపండుతో ఒకసారి తోముకోండి. చూడండి కొంచెం లైట్గా రుద్దేస్తే వచ్చేస్తాయండి, సరిపోతుంది. అలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో కడుక్కుంటే ఇత్తడి సామాను మిలమిలా మెరుస్తాయి. చూడండి ఇప్పుడు ఎంత బాగుంటాయో. ఇవన్నీ వాటర్తో కడుక్కోవాలి. చూడండి ఎలా మెరుస్తున్నాయో. అన్నీ చక్కగాను కష్టం లేకుండా ఈజీగా తోముకునే పద్ధతి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే. వంటగదిలో మనకి ఎన్నో పనికొస్తే వస్తువులు ఉంటాయి. దాంతో